రోజు రోజుకు ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి జంకుతున్నారు. ఉదయం 10 గంటల వరకు పనులు ముగించుకుని ఇళ్లకు చేరుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎండ తీవ్రత అధికంగా ఉందంటున్న స్థానికులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. గత 3 రోజుల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత పెరిగింది. దాదాపు 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉన్నట్టు కూడా వాతావరణం కలిగించింది. ఇక ఈ నేపథ్యంలోనే ఎండ తీవ్రకు ప్రజలు ఉదయం 8 గంటలకే ఇళ్ల నుంచి బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మనం ఏదైతే మందమారికి సంబంధించినటువంటి మందమారి నేషనల్ హైవేకి సంబంధించిన ఒక టోల్ ట్యాక్సీ వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. నిజంగా ఎండ తీవ్రత ఎలా ఉందన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఎట్లా ఉంది ఎండ తీవ్రత, ఎట్లా పరిస్థితి ఎట్లా ఉంది? ఎండ తీవ్ర అయితే ఇదివరకు అంటే గత ఒక 5-6 సంవత్సరాలు చూసినట్టయితే మనకు కామన్గా అయితే మేల ఏప్రిల్ ఎండింగ్లో వచ్చే ఆ ఎండ తీవ్రత ఇప్పుడైతే ఆల్రెడీ ఒక నెల 2 నెలల ముందే వచ్చినట్టుగా అనిపిస్తుంది. చాలా దారుణ పరిస్థితి ఉన్నది. ప్రజలు కూడా ఒక మధ్యాహ్నం పూట పని చేసుకోవాలనుకుంటే కూడా చాలా దారుణ పరిస్థితులు ఉన్నారు. నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఎండ తీవ్రతను ఒక ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకొని మీకు ఏదైనా పనులు ఉన్నా కూడా ఉదయము ఒక 8-9 ఆ లోపు 10 లోపు కంప్లీట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఒక 12-1ంటికి ఉన్నంత తీవ్రత ఎండ ఇప్పుడు 10-11 ఉంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు కూడా బయటికి తీసుకురావడం కూడా జరగకుండా, ఎందుకంటే ఎండ తీవ్రత అంత ఘోరంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ మా మందమారి పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే ఈ ఓసీ కావచ్చు, ఇలాంటి పరిస్థితుల ఈ ఓసీ ప్రభావం కూడా మా మీద ఎక్కువ చూపిస్తుంది. దానివల్ల కూడా బయట ఉన్న డిగ్రీల కంటే మా దగ్గర ఇంకా ఎక్కువ డిగ్రీలు నమోదవుతుంది ఆ ఎండ తీవ్రత. అదే సేమ్ టైము ఉద్యోగాలు పోయే వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, దయచేసి అంటే మా తరఫున మేము అనుకుంటున్నాం, మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ ఉంది. మేము ఏప్రిల్లో స్టార్ట్ చేసేవాళ్ళం చలివేంద్రాన్ని. ఎప్పుడైనా ఏప్రిల్ 2, ఏప్రిల్ 3 తయారు. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ అడుగుతున్నారు, ఏమైందన్నా ఇంకా మీరు ఇంకా స్టార్ట్ చేస్తలేరంటే, ఇంత ఎండ తిరుగుతున్నా అంటే ఇంకా మేము నెల ముందే తయారు చేయాలని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ మేము దానికోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాము. కాబట్టి ఎండ తీవ్రత మాత్రం చాలా దారుణంగా ఉంది. దీన్ని బట్టి కొంచెము ప్రభుత్వం కూడా కొంచెం అక్కడక్కడ చలివేంద్రాలను నిర్మించి దగ్గరున్న మున్సిపల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలి. ఎందుకంటే ఇదివరకు వచ్చిన దానికంటే ఇప్పుడు ఇంకా అంటే ఈ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నది కాబట్టి ఇంకా కొంచెం ముందుకు వచ్చి ప్రజలకు సేవలు అందించడం మంచిదని చెప్పి నా ఉద్దేశం. ప్రభుత్వమే కాకపోయినా కూడా మనం ఉన్న లోకల్లో ఉన్న ప్రజానాయకులు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఎవరైనా కూడా అందరూ ముందుకు వచ్చి ఎండ తీవ్రతకు సంబంధించిన ఏదైనా ఒక సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తే మనం ఇంకా దాని ఎండ తీవ్రత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాము. ఎండ తీవ్రత మాత్రం ఈసారి మాత్రం కరకండి చెప్తున్నాము, ఇదివరకు కంటే మాత్రం ఈసారి చాలా ఎక్కువగా ఉంది. దీన్ని మాత్రం మనం ప్రజలను దృష్టిలో ఉంచుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మేము ఆ స్వచ్ఛత సేవా సంస్థ తరపున స్థానికులుగా మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎట్లా ఉంది ఎండ తీవ్రత? చాలా బాగా ఉంది. ఎండలు బాగా ఉన్నాయి. ఆల్రెడీ నిన్నటికి ఇవాళ కూడా చాలా బాగుంది. 42-44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఎండకు బయటకు వెళ్ళడానికి పోతున్నాం. 10 తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోతున్నాము. చాలా బాగుంది ఎండ. రైట్గా దీనికి సంబంధించి మరొకరు మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎట్లా ఉంది ఎండ తీవ్రత, ఎట్లా అనిపిస్తూ ఉంది? గత సంవత్సరం కన్నా చూస్తే ఈ సంవత్సరం ఒక నెల రోజు ముందే వచ్చింది ఈసారి ఎండ తీవ్రత. మినిమం 40 నుంచి 45 డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఉండడం వల్ల ప్రజలు కూడా బయటికి వెళ్ళడానికి బాగా ఇబ్బంది పడుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ పనులు ఉంటే 10 లేదా 11 గంటల వరకు ఏదైనా పనులు చేసుకుని తొందరగా బయట ఇళ్ళకి వెళ్తే బాగుంటుందని చెప్తే, మళ్ళీ ముఖ్యంగా అందులో ఏంటంటే మాల వేసుకున్న హనుమాన్ మాల వేసుకున్న స్వాములు కూడా పాదయాత్ర చేసేవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని సాయంత్రం పూట చల్లబడ్డ ప్రాంతాల్లో ఇట్లా బయలుదేరితే బాగుంటుందని చెప్పి కోరుకుంటాను. మీరు చెప్పండి స్వామి, మీరు ఎట్లా ఉన్నది ఎండ తీవ్రత, అంటే మీరు ఏం పని చేస్తారు, ఏంది అసలు పరిస్థితి ఎట్లా ఉన్నది ఎండ తీవ్రత? స్వామి, గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగా ఎండ తీవ్రత బాగుంది. నేను వచ్చేసి డ్రైవర్ చేస్తాను స్వామి. అంటే ఎట్లా ఉంది అంటే మీరు మామూలుగా అయితే బయటికి వెళ్తారు అంటే ఎట్లా అనిపిస్తూ ఉంది? ఏ టైంకి మీరు వెళ్తారు, ఏ టైంకి వస్తున్నారు, ఆ తీవ్రత ఎట్లా ఉంది? పోయిన గత ఏడాది పోల్చుకుంటే ఈసారి బాగుంది స్వామి. ఈసారి 9 గంటలకే చాలా దాదాపుగా 40 డిగ్రీస్ కానీ 35 చేంజ్ అవ్వబడుతుంది. బయటికి వెళ్ళేటట్టు కూడా లేదు స్వామి. ఉద్యోగం లేకుండా ఇప్పుడు ఇంట్లోనే ఉండే పరిస్థితి వస్తుంది. రైట్గా ఏదైతే దీనికి సంబంధించి కూడా స్థానికులు అదే ప్రయాణికులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా ఎండ తీవ్రత పెరిగింది. మరిన్ని రోజులలో కూడా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా కూడా ఏదైతే ఈసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రంగా అంటే 50 కూడా దాటే అవకాశం ఉన్నట్టు, 50 డిగ్రీలు కూడా దాటే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే కూడా అటు వైద్యులు కావచ్చు, అధికారులు కూడా ఏదైతే ప్రజలకు సలహాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరం ఉంటేనే ఇళ్ళ నుంచి బయటికి రావాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా తీవ్రత మధ్యాహ్నం సమయంలో 12 నుంచి 3 గంటల వరకు కూడా తీవ్రత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పిల్లలను కావచ్చు, వృద్ధులు కూడా బయటికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్వచ్ఛంద ఏదైతే శీతల పానీయాలు, చల్లటి శీతల పానీయాలకు సంబంధించినటువంటి వాటిని తీసుకోవాలంటున్నారు. రుమాలు, ముఖ్యంగా ఎండలో వెళ్తే కూడా రుమాలు ధరించి కూడా బయటికి వెళ్ళి కూడా పనులు చేసుకోవాలని తెలుపుతాను. ఏదేమైనప్పుడు కూడా
అధికంగా ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో ఎండ బారిన పడకుండా వడదెబ్బ తగలకుండా కూడా ప్రజలు బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ఇటు వాతావరణ శాఖ అదేవిధంగా వైద్యులు అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.